హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన స్కాలర్షిప్స్ అనేది రిలీజ్ చేసింది. హెచ్డిఎఫ్సి పరివర్తన ఈసీఎస్ఎస్ స్కాలర్షిప్ 2025-2026 1వ తరగతి నుండి పీజీ చదివే విద్యార్థుల వరకు 75,000 వరకు స్కాలర్షిప్ ఇవ్వనుంది. ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విద్యారంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు గాను పరివర్తన ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రాం ద్వారా 75,000 రూపాయల వరకు స్కాలర్షిప్ను అందించనుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు ఈ స్కాలర్షిప్ని ప్రతి సంవత్సరం అందిస్తున్నారు. స్కాలర్షిప్ ఎంపికైన వారికి ప్రతి సంవత్సరం 75,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు, మరియు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ స్కాలర్షిప్కి అర్హులే. వాళ్ళ కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసేసి 2.5 lakhs లోపు ఉండాలి. ఈ స్కాలర్షిప్ని ఆన్లైన్ విధానంలో వాళ్ళ అధికార వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి September 4, 2025 వరకు. సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. కేటగిరీ వైజ్గా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. 6వ తరగతి చదువుకున్న విద్యార్థులకు 15,000 రూపాయలు, 7 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులకు 18,000 రూపాయలు, ఐటీఐ డిప్లొమా చదువుకున్న విద్యార్థులకు కూడా ఇస్తారు. డిగ్రీ చదివిన వారికి 30,000 రూపాయలు అందిస్తారు. ప్రొఫెషనల్ డిగ్రీ చదువుకున్న వారికి 50,000 రూపాయలు, జనరల్ పీజీ విద్యార్థులకు 35,000 రూపాయలు ఇస్తారు. ప్రొఫెషనల్ పీజీ చదివే విద్యార్థులకు 75,000 వరకు ఇస్తారు. స్కాలర్షిప్కి అప్లై చేసుకున్న వారి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకున్న వారికి వారి యొక్క విద్యా అర్హత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. 1 నుంచి 12th చదివిన విద్యార్థులకు డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ అండ్ పీజీ చదివిన విద్యార్థులకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సోషల్ ఇనిషియేటివ్స్ పరివర్తనలో భాగంగా డిఫరెంట్ పీపుల్స్కి ఈ స్కాలర్షిప్స్ అనేది అందజేయడం జరుగుతుంది. ఇది ఎలా అందజేస్తారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బ్యాంక్ పరివర్తన ఈసీఎస్ ప్రోగ్రామింగ్ 2025-26 స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీస్ ఏమి ఇచ్చారంటే ఇండియన్ నేషనల్స్ ఓన్లీ. 1st నుంచి 12th వరకు చదివే విద్యార్థులకు అందులో ఏ కోర్సులు కానీ కొన్ని కోర్సులు ఇచ్చారో అవి చెప్తాను. డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సెస్ ఇన్ ప్రైవేట్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కూడా ఇవ్వనున్నారు. ప్రీవియస్గా పాస్ అయిన విద్యార్థులకు ఖచ్చితంగా 55% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చి 2.5 lakhs కన్నా తక్కువ ఉండాలి. బెనిఫిట్స్ ఇచ్చారు అవేంటి ఒకసారి చూడండి. క్లాస్ 1 to 6th వరకు 15,000, 7 to 12th వరకు డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి 18,000 ఇచ్చారు. ప్రీవియస్ మార్క్స్ లిస్ట్ వచ్చేసి 24 to 25 అంటే ప్రీవియస్ మార్క్ లిస్ట్ అప్లై చేయాలి. ప్రూఫ్స్ ఏం కావాలి? ఆధార్ కార్డ్ ఒకటి, ఓటర్ ఐడి ఒకటి. ఇయర్స్ జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కడైతే జాయిన్ అవుతారో అక్కడ జాయినింగ్ లెటర్ ఒకటి, వాళ్ళ కాలేజీ అయితే కాలేజీ, స్కూల్ అయితే స్కూల్, వాళ్ళకి సంబంధించి మీకు ఒక ఐడి ఇస్తారు కదా, ఆ ఐడి కూడా సబ్మిట్ చేయాలి. దీంట్లో ఎలా అప్లై చేసుకోవాలంటే Buddy4 అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయితే మీ ఐడి ద్వారా అక్కడ నుంచి అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఎలా అప్లై చేయాలో కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చింది కదా, అక్కడ ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్ అని ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్లై నొక్కితే డైరెక్ట్ అప్లికేషన్లో తీసుకెళ్తుంది. అక్కడ మీరు దానికి సంబంధించి అప్లై చేసుకోవాలి.